వెల్కమ్ టు న్యూస్ అడ్డా. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్ ఎటువైపు దారి తీసింది? అసలు పవన్ కళ్యాణ్ వాట్ ఈజ్ దిస్ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనవసరమైన వ్యాఖ్యలు, గద్దర్ లాంటి వ్యక్తులను కూడా ఇందులో తీసుకొచ్చి గద్దర్ లాంటి వ్యక్తుల పేర్లు కూడా ప్రస్తావించి అనవసరమైన వ్యాఖ్యలు కూడా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఎక్కడ తేడా వచ్చింది? నిజంగా అక్కడే తేడా వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడుతున్నారంటే దానిపై హైప్ ఉండడం సహజం. కానీ ఆయన ప్రెస్ మీట్ ప్రారంభించాక గాలి తీసిన బెలూన్లా అయిపోయింది. అసలు ఆయన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. మీడియా సమావేశం అనగానే మీడియా కంటే ఎక్కువగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. దాంతో అరుపులు, కేకలు, కేరింతలు తప్ప ఇంకేమి లేకుండా పోయింది. అసలు ఫ్యాన్స్ని అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. ప్రెస్ మీట్ జరిగినంతసేపు జూబ్లీ హిల్స్లోని పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రెస్ మీట్ తర్వాత కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఆ ఫ్యాన్స్ అక్కడే ఉంటూ గుంపులుగా తిరుగుతూ ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తుంటే పోలీసులు ఒక దశలో లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. దీంతో ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఈ మీడియా సమావేశం అవసరమా అనే ప్రశ్న తెరపైకి కూడా వచ్చింది. ప్రెస్ మీట్లు పెట్టుకునేందుకు ప్రెస్ క్లబ్ ఉంది, లేక ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవచ్చు. కానీ ఇంటి దగ్గర పెడితే ఎలా? పవన్ కళ్యాణ్ మామూలు నేత కాదు, క్రౌడ్ పుల్లర్. కాబట్టి ఆటోమేటిక్గా అభిమానులు, కార్యకర్తలు రాకుండా ఉండరు. మరి అప్పుడు ఆ రోడ్డుపై ప్రజలకు కలిగే ఇబ్బందుల్ని ఆలోచించరా పవన్ కళ్యాణ్? దాదాపు గంట సేపు ప్రజలు ట్రాఫిక్ జామ్ సమస్యల్ని ఎదుర్కోవాలా పవన్ కళ్యాణ్? ఈ రోజుల్లో టెక్నాలజీని వాడచ్చు. జూమ్ మీటింగ్స్ వర్చువల్గా చెప్పాలనుకున్నది చెప్పచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఇలా ఇంటి దగ్గర మీడియా సమావేశం పెట్టడం వెనుక బల ప్రదర్శన లక్ష్యం ఉన్నట్లు కనిపిస్తుందే తప్ప ఇంకేమీ లేదనే విమర్శలు వస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ ఏం చెబుతున్నారో మీడియా మిత్రులకు అసలు అర్థం కాని పరిస్థితి, తెలియని పరిస్థితి. వారి చుట్టూ అభిమానులు, కేరింతలే ఎక్కువైపోయాయి. స్పీచ్ ప్రారంభమైనప్పటి నుంచి కంటిన్యూగా అరుస్తూనే ఉన్నారు. మధ్యలో పవన్ వారిని వారిస్తూ ఉండాల్సి వచ్చింది. అయినా వారు వెనక్కి తగ్గలేదు. దీనంతటికి కారణం పోలీసులు బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోవడమేనని తెలుస్తోంది. ఆ సభకు అనుమతి ఇచ్చి ఉంటే ఏమయ్యేదో కానీ, ఇవ్వకపోతే ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు సరి అనే ప్రశ్న వస్తోంది. మీడియాను మాత్రమే పిలిచి ఉంటే ఏ సమస్య వచ్చేది కాదేమో. కానీ బల ప్రదర్శనలాగా ఫ్యాన్స్, కార్యకర్తలు తరలి రావడం పెద్ద సమస్యగా మారింది. అందరూ వస్తే అది ప్రెస్ మీట్ ఎందుకు అవుతుంది? బహిరంగ సభే అవుతుంది. మరి ఈ విషయం పవన్ కళ్యాణ్కు తెలియదా అనే ప్రశ్న కూడా వస్తున్నది. పవన్ కళ్యాణ్ రాజకీయ నేత మాత్రమే కాదు, సినిమా హీరో కూడా. అందులోనూ క్రేజ్ మామూలుగా ఉండదు. కాబట్టి ఆయన లాంటి వారు బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టకపోవడమే మంచిది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ వల్ల ఏ ఫ్యాన్కి ఎలాంటి సమస్య రాలేదు కాబట్టి సరిపోయింది. అదే ఎవరికైనా ఏమైనా అయ్యి ఉంటే ఎవరిది బాధ్యత? ఇలాంటివి జరగకూడదనే పోలీసులు బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. అయినా ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ తన పంతం నెగ్గించుకున్నారే తప్ప ఆయన ప్రసంగంలో చెప్పిందేమీ లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఏం చేస్తారన్నది మరో ప్రశ్నగా ఉంది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు కాబట్టి ఆయన వ్యూహం ఎలా ఉంటుంది, ప్రచారం ఎత్తుగడలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇకపైనైనా ఇలా ఇళ్ల దగ్గర కాకుండా సరైన విధానంలో ప్రెస్ మీట్లు పెట్టుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పబ్లిక్ డిస్టర్బ్ కాకుండా చూడాలని కోరుతున్నారు.